కానీ పీపీటీ ప్రెజెంట్ చేయడానికి వచ్చావు. సరే చెప్పు, హాల్ డెకరేషన్ థీమ్ ఏంటి? మ్యామ్, అశోక్. ఇదే మ్యామ్. మేడం, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ లో ఉన్నది ఇదే మేడం. 20 సంవత్సరాల క్రితం నా మొదటి క్లయింట్ కి నేను ఇదే థీమ్ చేసి ఇచ్చాను. అవునక్క, నాకు గుర్తుంది. ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఇదే లేటెస్ట్ ట్రెండ్ అని చెప్తున్నావు? మ్యామ్, ఓల్డ్ ఫ్యాషన్ ఇప్పుడు ట్రెండ్ కదా మ్యామ్. సీను, ఇంతకు మించి నాకు ఓపిక లేదు. ఏంటమ్మా నువ్వు అక్కనిలా మోసం చేస్తున్నావు? లేదు సార్, మేము రెగ్యులర్ గా ఇదే చేస్తున్నాం సార్. ఇదే ట్రెండ్ సార్ ఇప్పుడు. మీ ఐడియా, కాన్సెప్ట్ అన్ని చాలా ఇమ్మెచ్యూర్ గా, చైల్డిష్ గా ఉన్నాయి. అక్కర్లేదు, మీరు వెళ్ళొచ్చు. ఇదిగో రారా రే, మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోయింది. ఏంట్రా నవ్వుతున్నావు? మేడంకి ఇలాగే కావాలి. ఇందాకెంత బిల్డప్ ఇచ్చింది. ఢిల్లీలో వాళ్ళని చూసా, కలకత్తా వాళ్ళని చూసా, బాంబే వాళ్ళని చూసా అని ఒకరిగా మాట్లాడింది. ఇప్పుడు వచ్చేం చెప్తుంది. పాపం రా యామిని మేడం. నువ్వు చెప్పిన ఏ కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. అందువల్ల నేను చెప్పింది మాత్రం మీరు చేస్తే చాలు. ఓకే మ్యామ్. ఇది మాత్రమే మీరు చెయ్యాలి. ఓకే మ్యామ్. వేస్ట్ ఆఫ్ టైం. ఏంటమ్మా నువ్వెలా చేసావు? ప్రాజెక్ట్ కావాలంటే అక్క చెప్పిన ఐడియా ప్రకారం ఈ ఫంక్షన్ జరగాలి. ఓకే సార్. అర్థమైందా? నువ్వు బయలుదేరు. అయ్యో ఏంటండి? వస్తాను చూడు. చా, డబ్బున్నోళ్ళందరూ ఇలానే బిహేవ్ చేస్తారనుకుంటా. పొగరుబోతూ చాలా క్రింజ్ గా బిహేవ్ చేసింది. క్రింజ్ అంటే ఏంటి మావా? క్రింజ్ అంటే అది ఒక రకమైన గంజిరా. అది చాలా మందికి అస్సలు పడదు, ఒళ్ళంతా మండుతుంది. ఏంటి ఎగతాళా? మీరిచ్చిన ప్రెజెంటేషన్ చాముండేశ్వరి మేడంకి అస్సలు నచ్చలేదు. నాన్ సెన్స్. అదంతా అర్థం చేసుకోవడానికి 6th సెన్స్ ఉండాలి, ఎస్థెటిక్ మైండ్ కూడా ఉండాలి. కళని అభినందించడం, దాన్ని ఆస్వాదించడం తెలియాలి. ఇసుక, సిమెంట్, ఐరన్ తో బిల్డింగ్స్ కట్టే వాళ్ళకి ఇదంతా ఎలా అర్థమవుతుంది? గుడ్ పాయింట్ మేడం. ఇది అలానే ఎండి సార్కి చెప్తాను. మాట్లాడకుండా రా. ఓకే మేడం. పద. ఎక్కరా ఎక్కరా. చాముండేశ్వరి ఇంటికి వెళ్ళి అక్క గురించి అభిరామ్తో చెప్దామనుకుంటే ఈ యామిని వల్ల ఈ రోజు వెళ్ళలేకపోయాను. ఏం చేద్దాం? అయ్యో, అక్క ఫోన్ చేస్తుంది. హలో అక్క. సత్య, అక్క ఎలా ఉన్నావు అక్క? ఏదో అలా ఉన్నానే. ఏంటిది? అక్క పదే పదే ఫోన్ చేసి ఇలా టార్చర్ చేస్తుంది అని అనుకుంటున్నావు కదా? చచ్చా, ఎందుకు అక్క ఇలా మాట్లాడుతున్నావు? నీ గొంతు వింటే నాకెప్పుడు సంతోషంగానే ఉంటుందక్క. సత్య, అభి నిశ్చితార్థం జరగడానికి ఎక్కువ రోజులు లేదు. బాగా డబ్బున్న కుటుంబాల మధ్య జరగబోతున్న పెళ్లి. అందువల్ల ఇప్పుడు దాని గురించి పేపర్లో న్యూస్ ఎక్కువగా వస్తుంది. అది చూసినప్పుడల్లా నాకు చాలా భయంగా ఉంది. అభిరామ్ నిశ్చితార్థం అలాగే పెళ్లి ఖచ్చితంగా జరగవక్క. నేను జరగనివ్వను కూడా. ఏం చెప్తున్నావు సత్య? ఈ నిశ్చితార్థం నువ్వెలా ఆపగలవు? అక్క, నువ్వు కొంచెం పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకో అక్క. ఈ నిశ్చితార్థం ఆగిపోయి నువ్వు ప్రాణాలతో ఉన్న విషయం అభిరామ్కి తెలిస్తే అప్పుడేం జరుగుతుంది? అప్పుడైనా ఇంకొక్క నిమిషం కూడా అక్కడుండరే. వాళ్ళమ్మ ఒప్పుకోకపోయినా అందరినీ ఎదురించి వాళ్ళని వదిలేసి నా కోసం వెతుక్కుంటూ వస్తారు. వెరీ గుడ్. సరే, నువ్వు వెతుక్కుంటూ వచ్చి ఏం చేస్తావు? గట్టిగా వచ్చి హత్తుకుంటారు. నేను పడిన కష్టాలకి ఆయన నన్ను క్షమాపణ అడుగుతారు. మా బిడ్డని అంగీకరిస్తారు. మన అమ్మా నాన్నల్ని ఎలాగైనా కన్విన్స్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటారు. తర్వాత మేము సంతోషంగా కలిసి బతుకుతాం. చూసావక్క, నీ ఆలోచనలు అలాగే నీ నమ్మకం నీకు ఎంత సంతోషాన్ని, ధైర్యాన్ని ఇస్తుందో, ఎంత నమ్మకం ఇస్తుందో. అవునే,
సంతోషంలో నాకు ఆనంద బాష్పాలు వచ్చాయి సత్య. అభి నేను మళ్ళీ ఒక్కటైతే ఈ ప్రపంచాన్ని ఎదిరించడానికి సిద్ధమవుతాం. మా ప్రేమను ఎలాగైనా గెలిపించుకుంటాం. నువ్వు పాజిటివ్ గా ఆలోచించక్క. అభిరామ్ని కోల్పోతాను అనే భయాన్ని వదిలిపెట్టి అభిరామ్ని నువ్వు కలిసిన తర్వాత మీ జీవితంలో ఎంత మంచి విషయాలు జరుగుతాయో ఆలోచించి దాని గురించి మాత్రమే సంతోషపడక. ఇదే కదా ఆత్మవిశ్వాసంతో బ్రతకడం అంటే. సరేనే, ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గా చెప్తున్నాను విను. అభిరామ్కి నిశ్చితార్థం జరగనే జరగదు. అది ఆపడానికి నేను చేసిన ప్రయత్నం 75% సక్సెస్ అయినట్టే. ఖచ్చితంగా ఆ ఫంక్షన్ ని నేను ఆపేస్తాను. నన్ను నమ్ము. నాకు తెలిసే నా చెయ్య దేవుడు వదిలిపెట్టినా నువ్వు వదిలిపెట్టవని. చీకటి తర్వాత ఎప్పుడూ వెలుగొస్తుందక్క. ఇది ప్రకృతి నియమం. ఆ వెలుగు నీ జీవితానికి ఒక కొత్త ఆరంభాన్నిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. దేవి, ఎక్కడున్నావే? ఏ, అమ్మ పిలుస్తుంది, నేను తర్వాత చేస్తాను. అభిరామ్ నిశ్చితార్థం ఆపడానికి నేను నళన్ సార్ ఆఫీస్లో చేరినా కూడా ఈ యామిని పెద్ద అడ్డంకిగా తయారైంది. ఈ రోజు నన్ను చాముండేశ్వరి ఇంటికి తీసుకువెళ్లకుండా డైవర్ట్ చేసేసింది. మనం ఏ లక్ష్యం మీదైతే వచ్చామో అది సాధించి తీరాలి. అభిరామ్ నిశ్చితార్థం ఫంక్షన్కి ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ యామిని సంగతి రేపు చూసుకుంటాను. యామిని, ఎస్ సార్. నా క్యాబిన్కి రా, నీతో మాట్లాడాలి. ఎస్ సార్. ఏంటి యామిని, సత్యకి నీకు మధ్యలో ఏదైనా ఇష్యూవా? సత్య ఎందుకు నీ మీద కంప్లైంట్ చేస్తుంది? సార్ సార్, కంప్లైంట్ గా చెప్పలేదు, నేను నా బాధ చెప్పుకున్నాను. నీ సమస్య ఏంటి సత్య? ఏదున్నా నువ్వు నాతో కదా డైరెక్ట్ గా మాట్లాడాల్సింది. ఎందుకు అనవసరంగా సార్ ని డిస్టర్బ్ చేస్తున్నావు? అదంతా వదిలే, డైరెక్ట్ గానే నేను అడుగుతున్నా. సత్యాని అసిస్టెంట్ ఈవెంట్ కోఆర్డినేటర్గా నేను అపాయింట్ చేశాను, కానీ నువ్వు తనతో ఏ ఈవెంట్ గురించి డిస్కస్ చేయట్లేదంట. అలాగే నిన్న ఏదో విఐపి ఈవెంట్కి వెళ్ళినప్పుడు సత్యాన్ని వదిలేసి వెళ్ళావంట. సార్ సార్, అసలు మీకెవరు సార్ ఇంత అన్యాయంగా అబద్ధాలు చెప్పింది? తన మీద కోపడకు. గివ్ మీ యువర్ ఎక్స్ప్లెనేషన్. సార్, నాకు అసలేం తెలియదు సార్. మీకు బాగా తెలుసు నేను ఒక వర్కహాలిక్ సార్. 24/7 మన కంపెనీ ఈవెంట్స్ గురించి మాత్రమే నేను ఆలోచిస్తుంటాను సార్. సడన్ గా నన్ను పిలిచి మీరు ఏదో అడుగుతున్నారు. అసలు మీరేం చెప్తున్నారనేదే నాకు అర్థం కావట్లేదు సార్. చాముండేశ్వరి మేడం ఇంటికి యామిని మేడం పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్లారు. అది ఒక పెద్ద ప్రాజెక్టు. ఆ మీటింగ్ ని యామిని మేడం ఎలా కండక్ట్ చేస్తున్నారో తెలుసుకుందామని చూద్దామని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఆ ఈవెంట్ లో డిస్కస్ చేయడానికి నేను పాయింట్స్ కూడా నోట్ చేసుకుని పెట్టుకున్నాను సార్. కానీ నన్ను తీసుకువెళ్తున్నట్టే నమ్మించి చివరి నిమిషంలో మాత్రం నన్ను అవాయిడ్ చేసి కట్ చేసి ఆవిడ మాత్రం అశోక్ ని శక్తిని తీసుకుని వెళ్లారు సార్. ఏంటి యామిని ఇది? ఎందుకు సత్యాన్ని తీసుకెళ్లేదు? సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి సత్య, నిన్ను మాత్రమే తీసుకెళ్లలేదా? అది నేను, నేత్ర, నిషా, స్వప్న, అలాగే అనిత. నోట్ ద పాయింట్ సార్. అయితే మీరు 5గురు ఆఫీస్లో ఖాళీగానే ఉన్నారు కదా, నిజమేనా? లేదు సార్, మా 5గురిని మాత్రం స్కూల్ ప్రిన్సిపల్ ఫేర్వెల్ ఫంక్షన్ కి పంపించారు. చూసారా సార్, చాముండేశ్వరి ఇంటికి అందరినీ తీసుకెళ్లాలి అనుకున్నాను సార్. కానీ అదే టైంలో స్కూల్ ప్రిన్సిపల్ ఫేర్వెల్ పార్టీ కూడా బుక్ అయింది సార్. అందువల్లే వీళ్ళని నేను పంపించాను. ఇది తప్పా సార్? ఒక ఈవెంట్ కంపెనీ వీపీకి ఈ నిర్ణయం తీసుకునే రైట్స్ కూడా లేవా సార్? అది ఓకే, కానీ ఏ ఫంక్షన్ అని కూడా చెప్పకుండా నన్ను ఎలా పంపిస్తారు సార్? మాకెవరికి అంత అనుభవం కూడా లేదు సార్. సత్య చాలా టాలెంటెడ్ సార్. ఏ సిచ్యువేషన్ ని అయినా అద్భుతంగా హ్యాండిల్ చేస్తుంది సార్. ఆ గృహప్రవేశం ఫంక్షన్లో ఏం లేనప్పుడే తను అదరగొట్టింది కదా. ఈ ఫంక్షన్ ని కూడా బాగా చేస్తుందనుకొని ఆమె మీదున్న నమ్మకంతోనే నేను పంపించాను సార్. ఇదేమైనా కుట్రా సార్? అది తప్పు కాదు. ఏంటి సత్య, ఎందుకు తొందరపడి ఇలా యామిని మీద కంప్లైంట్ చేస్తున్నావు? యామిని ఈజ్ కరెక్ట్. లేదు సార్, ఆ చాముండేశ్వరి మేడం ఇంటి ఒక ఫంక్షన్ విషయం గుర్తుంచుకోమ్మా,
ఈ నలన్ కంపెనీలో కస్టమర్ అని వస్తే అందరికీ ఒకటే ట్రీట్మెంట్.